వేసవిలో మాత్రమే లభించే సీజనల్ పండ్లలో మామిడి పండ్లు ముందు వరుసలో ఉంటాయి. ఈ మామిడి పండ్లు ఎల్లప్పుడూ దొరకవు. మామిడి పండ్ల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం ఒకప్పట్ల సహజసిద్ధంగా పండిన ఒరిజినల్ మామిడి పండ్లు దొరకడం లేదనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మార్కెట్ లో లభించే పండ్లన్నీ ఒరిజినల్ కావని రసాయనాలు మిక్స్ చేసి మాగబెడతారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. అందుకే అవి రుచిగా ఉండవని, తిన్న తర్వాత నోరంతా పాడవుతుందని చెప్తున్నారు జనాలు. అయితే అవి సహజంగా పండేవా లేక కెమికల్స్ మిక్స్ చేయడం ద్వారా పండ్లు అయ్యాయా అనేది తెలుసుకోవచ్చు అంటున్నారు పెద్దలు, నిపుణులు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. మామిడికాయలను త్వరగా పండ్లు చేసి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో కొందరు వాటిని కృత్రిమ పద్ధతుల్లో మాగబెడుతుంటారు. అంటే కాల్షియం కార్బైడ్ పౌడర్ వాటిపై చల్లడం ద్వారా పండ్లుగా మారుస్తారు. ఇలా కెమికల్స్ ద్వారా పండిన వాటిని తినడం వల్ల తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అయితే ఒక సింపుల్ చిట్కా ద్వారా మామిడి పండ్లు కొనే ముందు అవి రసాయనాలతో పండించారో లేదో తెలుసుకోవచ్చు. అందుకోసం బకెట్ లో కొన్ని నీళ్లు తీసుకోండి. అందులో మామిడి పండును వేయండి. అది నీటిలో మునిగితే గనక సహజంగా పండినట్లు లెక్క. ఇక నీటిలో తేలితే కెమికల్స్ మిక్స్ చేయడం ద్వారా పండిందని అర్థం చేసుకోవచ్చు. ఇక మామిడి పండ్ల రంగును బట్టి కూడా మామిడి పండ్లు సహజంగా పండాయా లేదా కృత్రిమ పద్ధతిలో రసాయనాల ద్వారా పండించారో ఇట్టే గుర్తుపట్టవచ్చు. ఉదాహరణకు పండు పై భాగం అక్కడక్కడ పచ్చగా ఉంటే మిగతా భాగం అంతా ఎల్లో కలర్ లో ఉంటే అది కెమికల్స్ మిక్స్ చేయడం ద్వారా పండ్లుగా మార్చారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా పండిన మామిడి పండు ఆకుపచ్చ లేదా పసుపచ్చ కాంబినేషన్ లో ఉంటుంది. రసాయనాల ద్వారా పండిన మామిడి పండును కట్ చేసినప్పుడు పై భాగానికి లోపల గుజ్జు భాగానికి సంబంధమే ఉండదు. ముందుగానే విడిపోయి ఉన్నట్లు కనిపిస్తాయి. ఏదో పురుగులు కొరికినట్లు, కొంత భాగం చెడిపోయినట్లు కూడా అనిపిస్తుంది. దీన్ని బట్టి కెమికల్స్ కలిపారని అర్థం చేసుకోవచ్చు. సహజంగా పండిన మామిడి పండు అయితే పసుపు రంగులో గుజ్జు పాడవకుండా కనిపిస్తుంది. సహజంగా పండిన పండ్లలో కొన్నిటిపై అక్కడక్కడ బ్రౌన్ కలర్ మచ్చలు కూడా కనిపిస్తాయి. అదే కెమికల్స్ ద్వారా పండినవి అయితే అందుకు భిన్నంగా తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. కాబట్టి పండ్లు కొనే ముందు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు కొన్న మామిడి పండ్లు సహజమైనవా లేదా కృత్రిమైన పద్ధతుల్లో పండించారా అని మీరు తెలుసుకున్నట్లయితే మీ అనుభవాలను ఇక్కడ అందరితో పంచుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.